హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. జై శ్రీరామ్. మేము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళామండి. టెంపుల్ చాలా బాగుందండి. మేము వచ్చింది ఇందాక వీడియో వచ్చింది కదా మీకు, ఎంట్రన్స్ ప్లస్ ఆర్చ్. నెక్స్ట్ చూడండి శ్రీవారి పాదాలండి. ఇది శ్రీవారి పాదాలు చూసారండి, మొత్తం స్టోన్స్ అండి. కింద చూడండి సార్, మన గోవిందనామాలండి. ఎంట్రన్స్ అండి. ఇది చూడండి చాలా బాగుందండి. చూసారా సార్, పైనుంచి కూడా మొత్తం అంతా స్టోన్స్ ఉంటాయండి. ఎంట్రన్స్ కొబ్బరికాయలండి. ఇవి కొబ్బరికాయలు కొనుక్కొని పైన కొట్టొచ్చండి. చూసారండి, మన మెట్లు ఎక్కుతుంటే సైడ్ నుంచి చాలా విగ్రహాలు ఉన్నాయండి. బాలరాముడు, నెక్స్ట్ వచ్చి లక్ష్మీదేవి, సరస్వతిదేవి, శ్రీకృష్ణుడు, విష్ణు అవతారాలు, లక్ష్మీ నరసింహస్వామి, చాలా అవతారాలు ఉన్నాయండి. బాలరాముడు చూసారండి. మెట్లు కూడా పక్కన చూడండి, చెట్లు చాలా బాగా వేసారండి. చెట్లు కూడా నీట్గా ఉన్నాయి చూడండి. మొక్కలు మెట్లు కూడా చాలా పెద్ద మెట్లు అండి. ఇవి ఎక్కడ కూడా సింపుల్గా ఉంటాయి, ఎక్కువ చాలా తక్కువ ఉంటాయండి. సింపుల్గా ఎక్కొచ్చు మెట్లు కూడా, ఎవరైనా ఎక్కొచ్చు మెట్లు, అదేం ప్రాబ్లం లేదు. మనం మెట్లు ఎక్కాలంటే పక్క నుంచి కూడా రోడ్ వే ఉందండి, అలా కూడా వెళ్ళొచ్చు. అది లాస్ట్లో వస్తుంది వీడియో, రోడ్ వే వీడియో లాస్ట్లో వస్తుందండి, ఇప్పుడు రాదండి. చూసారండి, బాలరాముడు విగ్రహం అనుకుంటండి. చూడండి, మొత్తం పైకి వస్తామండి. మనం పైకి వచ్చిన తర్వాత ఇక్కడ అదండి లడ్డూల కౌంటర్ కూడా ఉంటుందండి. ఎంట్రన్స్లో ఉంటుంది లడ్డు కౌంటరు. చూడండి, వీళ్ళ కార్తీక పౌర్ణమి కదా, చూడండి వాతావరణం ఎంత బాగుందో, నీట్గా చూడండి. పైన ఆకాశం కానీ చూడండి. ఈవేళ రాఖీ పౌర్ణమి కదండి, శ్రీవారిని సాయంత్రం ఊరేగిస్తారండి రథంలో. చూసారండి, రథం చూసారు కదా, ఇవ్వండి ఈ రథం అండి. గరిస్తంభం అండి, శ్రీవారి ముందు గరిస్తంభం. ఇది చెప్పాను కదా సార్, మొత్తం స్టోనేనండి. చూడండి, స్తంభం కూడా గరిస్తంభం కూడా స్టోనేనండి. చూసారా, గోపురం చూసారు ఎంత హైట్ ఉంటుంది, ఒక గోపురం చాలా హైట్ ఉంటుంది గోపురం అండి. ఇక్కడ చూడండి సార్, వాటర్ అండి. వాటర్ ప్రెషర్ చాలా బాగుందండి. ఇక్కడ దర్శనానికి టికెట్లు అండ్ తర్వాత మన మొబైల్ కూడా ఇక్కడే మనం చేసుకోవాలండి. ఒక 5 రూపీస్ అండి ఒక మొబైల్కి. సెల్ ఫోన్ కూడా ఇక్కడే డిపాజిట్ చేయాలి. లోపల ఫోన్లో ఎంట్రీ ఉంటుందండి. 80% సెల్ ఫోన్ తీసుకెళ్ళారు, చెకింగ్ చేస్తూ ఉంటారు లైన్లో. చూడండి, 300 దర్శనానికి లైను, నెక్స్ట్ 50 రూపీస్ దర్శనం ఒకటి ఉంటుందండి. ఇవన్నీ దర్శనానికి వెళ్ళే రూట్ అండి ఇది. చూడండి, చెప్పాం కానీ 50 రూపాయల దర్శనం అయినా కానీ అంటే ఒకటండి. ఏ టికెట్ తీసుకున్నా లాస్ట్కి వెళ్తే దేవుడి ముందు అంతా ఒకటే లైన్ వెళ్తున్నాడండి, వేరే లైన్ ఏమి ఉండట్లేదు. అది మనం గమనించాలి. చూడండి, శ్రీవారి కళ్యాణ మండపం అండి. ఇది చాలా బాగుందండి. ఇది చాలా అద్భుతం అండి. అసలు చాలా అద్భుతం అండి. కళ్యాణ మండపం మటుకు చాలా బాగుంది. మొత్తం చుట్టూ గ్లాసులతో ఉంటుందండి, కానీ మన లోపలికి ఎంట్రీ లేదండి. దానికి మరి ఉండాలట. శ్రీవారి కళ్యాణ మండపం ఆ రోజు తీస్తారటండి. అది శ్రీవారి పెళ్లి రోజు తీస్తారట. మిగతా టైంలో మామూలుగా ఎవరి లోపల ఎంట్రీ చేయటండి. ఇప్పుడు చూడండి, వెళ్తున్నాం కానీ ఇదంతా ఫ్రీ దర్శనం లైన్ అండి. ఇది లాస్ట్ లైన్ ఇదేనండి, ఫ్రీ దర్శనం లైన్. చెప్పాను కదండి, ఇది శ్రీవారి కళ్యాణ మండపం అని. చూడండి ఎంత బాగుందో. అంటే ఇక్కడ 4 వీలర్ వెహికల్ కూడా పక్క బ్యాక్ సైడ్ పార్క్ చేశారండి. పార్క్ చేసేటప్పుడు వస్తేప్పుడు మనకి ఇవన్నీ కనిపిస్తాయి. చూడండి, అంటే చూడండి కొబ్బరి బొండ షాపులు. ఇక్కడ చూడండి, చూసారండి నామాలు, చూడండి వెంకటరామూర్తి నామాలు చూసారండి. చాలా బాగా కట్టారండి. చాలా నీట్ కూడా ఉంది. టెంపుల్ కూడా చాలా నీట్నెస్ ఉందండి. మెయింటెనెన్స్ చాలా బాగుందండి. చూసారు కదండి, స్వర్ణగిరి టెంపుల్. చూడండి, కొబ్బరికాయల షాపు. అంటే ఇటు బ్యాక్ సైడ్ ఎంట్రీ అంటే నిన్న మీకు స్టార్టింగ్ చూపించింది స్టార్టింగ్ ఎంట్రీ అండి. ఇది బ్యాక్ సైడ్ ఎంట్రీ అండి. ఇది చూడండి, బ్యాక్ సైడ్ చూసారండి, విగ్రహం చూసారు ఎంత బాగుంది. నామాలు వెంకటరామూర్తివి. చెప్పాం కండి ఇదండి శ్రీవారి కళ్యాణ మండపం అండి. అంటే అంతవరకు జస్ట్ మా పిల్లలు తీసారు ఈ వీడియోని, మా పిల్లలు తీసారండి, నాది కాదు. గ్రేట్ అంతా మా అమ్మాయిది, మా అబ్బాయిది అండి. చాలా బాగా తీసి వీడియో చూసారండి. విగ్రహంలో ఎంత బాగున్నాయి నీట్గా. ఆవు దూడ చుట్టూ పార్కింగ్ అండి. అదే అండి గార్డెన్ అండి. ఆ గార్డెన్లో ఉన్నాయండి అన్నీ విగ్రహాలన్నీ. చూడండి, అసలు మనం టెంపుల్ హైట్లో ఉండడం వల్ల అండి ఎంత బాగుందంటే టెంపుల్ పైన కూడా ప్రశాంతంగా ఉంటుందండి. శ్రీవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇదంతా బ్యాక్ సైడ్ అండి. ఇదంతా బ్యాక్ సైడ్ అండి, టెంపుల్ బ్యాక్ సైడ్ ఇదంతా అండి.
మన దాకా చూపిస్తుంది స్టార్టింగ్ అంతా టెంపుల్ ఫ్రంట్ సైడ్ అండి. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. చాలా హైట్ ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహం. చూడండి చూసారు ఎంత హైట్ ఉంటుందండి. మినిమం అంత ఎన్ని అడుగులు లెక్క తెలియదు కానీ చాలా హైట్ అండి విగ్రహం మటుకి. చాలా బాగుంటుందండి. చూసారండి విగ్రహం చూడండి ఎంత హైట్ ఉందో. టెంపుల్ అని చూసారా ఎంత పెద్ద టెంపుల్. ఇది సెల్ఫీ పాయింట్ అంటారండి. ఫర్ హెడ్ 50 రూపీస్ అనుకుంటా. ఆంజనేయ స్వామి ముందు చుట్టూ సెల్ఫీ తీస్తారండి. చూడండి శ్రీకృష్ణుడు అనుకుంటా ఈయన. నెక్స్ట్ వస్తారు చూడండి గోవిందరాజు గారు, మన శ్రీవారి గారు బెదరు మీకు తెలిసిందే కదా అంతా. శ్రీవారి బెదర్ అయిన వాళ్ళ అన్నయ్య గారు గోవిందరాజు గారు. చూడండి చుట్టూ వాటర్ ఉంటుందండి. చుట్టూ వాటర్ సెంటర్లో ఆయన ఉంటాడండి గోవిందరాజు గారు. అంటే కింద నుంచి తీయొచ్చండి. కింద నుంచి తీసి అర్థం వచ్చి పైనుంచి వీడియో తీసామండి. చూసారండి ఎంత బాగుంది చూడండి సార్. అసలు ఒకసారి ఇవి చూడండి సార్. మనం చెప్పాం కానీ టెంపుల్ హైట్ ఉన్నామని చెప్పండి. చూసారండి ఇవి ఎంత బాగుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం చుట్టూ చెట్లు పచ్చగా అసలు హైలైట్ వ్యూ అండి. మటుకి ఈవినింగ్ వెళ్తే ఇంకా బాగుంటుంది అనుకుంటానండి. ఈవినింగ్ అయితే లైటింగ్ చాలా బాగుంటుంది. మీకు చెప్పాను కదండి ఇందాక స్టెప్స్ ఎక్కేది ఇది మామూలు రోడ్డు వే అండి. ఇది ఇలా కూడా మన పైకి రావచ్చు. ఇదంతా గోవిందరాజు గారికి సంబంధించిందండి. వాటర్ ఫాల్స్ దాంట్లో గోవిందరాజు ఉంటారండి. మనం అసలు లోపలికి వెళ్ళడానికి ఒప్పుకోరండి. వాటర్ టచ్ అని కూడా ఒప్పుకోరు. చుట్టూ స్టీల్ గ్రిల్స్ చేసి మొత్తం బ్లాక్ చేశారు. లేదంటే మన వాళ్ళ సంగతి తెలిసిందే కదా, మొత్తం సర్వనాశనం చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. దయచేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి, మాకు లైక్లు చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో చూడండి నాకు కనిపిస్తాను చిన్న వీడియోలో అంతే. ఇదేనండి మందే.